ఈరోజు మన రెసిపీ రొయ్యలు అండ్ ములంకాడ కూర. ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాము. దీనికైతే ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలి. పెద్ద రొయ్యలు తీసుకున్నామండి, దాన్ని శుభ్రపరచుకోవాలి. రొయ్యలకు చూడండి మధ్యలోని ఒక నరంలా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలండి. చిన్న రొయ్యలకు తీపినా పర్లేదు, కానీ పెద్ద రొయ్యలకు మాత్రం కంపల్సరీగా దాన్ని తీసుకొని వాష్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేసుకోవాలి మనం. ముందుగా దీని అన్నిటినీ అలా తీసేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ములంకాడను కూడా కట్ చేసి క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టాము. అలాగే మనకు పోపుకి ఏం అవసరం అవుతుంది, ఆనియన్స్, పచ్చిమిర్చి, అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ రెసిపీకి ముందుగా మనకి టమాటా జ్యూస్ కావాలి. దానికి కాను మనము టమాటీ, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కని గ్రైండ్ చేసుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టి నూనె వేసి కొద్దిగా అంటే 1 మినిట్ ములంకాడని కొద్దిగా వేపేసి తీసేసుకోండి. ఎక్కువ వేపకండి, ములంకాడ చిట్లిపోతుంది. కొద్దిగా లైట్గా వేపేసుకొని తీసేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అదే నూనెలో ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని బాగా వేపుకోండి. మనకి ఇది ప్రాసెస్ తెలుసు కదా. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకొని బాగా వేపండి. బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా జ్యూస్ని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనకి తెలిసిపోతుంది, ఆయిల్ కొద్దిగా నూనె పైకి తేలినట్టు అనిపించినప్పుడు మనం కారం వేసుకోండి. బాగా కలపండి. బాగా కలిపి మనకి మళ్ళీ ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం రొయ్యలు క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ రొయ్యల్ని తర్వాత ములంకాడల్ని వేసి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత మూత తీసి చూసేసరికి మనకి కర్రీలో వాటర్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. చూసారా, మనం అసలు కర్రీకి వాటర్ వేయలేదు, కానీ రొయ్యల్లో వాటర్ విడుదల చేస్తుంది కదా, అలా చూడండి వాటర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కర్రీకి మనం వాటర్ అంటే ఎక్స్ట్రా వేయక్కర్లేదు, ఈ వాటర్తో కుకింగ్ అయిపోతుంది. ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం మంట మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి రొయ్యలు ములంకాడ కూర యమ్మీ టేస్టీ